సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సల్మాన్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, ఇట్స్ మై ప్లెజర్. సార్, మీరు ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్స్ ఈ మార్కెట్లో ఉన్నారు, ఈ సెగ్మెంట్లో ఉన్నారు కదా. సాధారణంగా ఇన్వెస్టర్లు అనేవాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ చేయడం వల్ల ఈ వెల్త్ క్రియేషన్ అనేది సరిగా జరగదు, ఈ వెల్త్ క్రియేషన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అంటారు అసలు? చూడండి విష్ణు గారు, కొన్ని మిస్టేక్స్ మనం మాట్లాడుకుందాం. మిస్టేక్ 1, ఇన్వెస్టింగ్ వితౌట్ గోల్. ఎటువంటి గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. గోల్స్ పెట్టుకోవాలి. ఏమిటి ఆ గోల్స్ అంటే, ఒకటి రిటైర్మెంట్. యంగ్ 10 years కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, రిటైర్మెంట్ ఉండాలి కదా. కిడ్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అప్పుడు ఎడ్యుకేషన్ అప్పుడు మరి ఎడ్యుకేషన్ లోనో ఇంకోటి కాకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. హౌస్ మనకి డౌన్ పేమెంట్ లేకుండా హరీబరీగా కొనే బదులు ఒక రీజనబుల్గా ఇన్వెస్ట్ చేసుకుని ఒక 6 years, 7 years, 10 years మీరు ఒక డ్రీమ్ హౌస్కి ఎంత అవుతుంది, ఈరోజు ఎంత ఉంది, 10 years తర్వాత ఎంత అవుతుంది ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకో ఈరోజు, అంటే 50,000 కావచ్చు. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా 50,000 వస్తుంది అనుకో శుభారుగా, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లోనో వాళ్ళ దగ్గర 2 లక్షలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి 4 months ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. సో వాళ్ళకి ఇప్పుడు ఎంతైతే వస్తుందో ఎవ్రీ మంత్ అంత క్యాష్ ఫ్లో వచ్చేలాగా జనరేట్ చేసుకోవాలి. అయితే ఎవ్రీ 10 yearsకి ఇది డబుల్ అవుతూ ఉంటుంది. సో 10 years తర్వాత ఇప్పుడు 50,000 వస్తుంటే 10 years తర్వాత వాళ్ళకి 1,00,000 కావాలి జీవించడం కోసం. సో 10 years తర్వాత 1,00,000 రూపాయలు వచ్చేంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, హౌస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే గోల్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. లేకపోతే అది గోల్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అది మిస్టేక్. మిస్టేక్ 2 ఏమిటంటే వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ టైం. వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం అంటే మార్కెట్స్, అది స్టాక్ మార్కెట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినా పర్వాలేదు. మార్కెట్స్ ఏమిటంటే నోబడీ కెన్ ప్రిడిక్ట్ మార్కెట్స్లో. సో ఎవ్వరు కూడా మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్ ఎప్పుడు డౌన్ అవుతాయి, ఎప్పుడు పెరిగితే ఎవరు చెప్పలేరు. సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో పర్ఫెక్ట్ టైం ఎవరు మనం చెప్పలేము మనం. సో మనము టైమింగ్ చేయలేము, కానీ టైం ఇవ్వాలి. టైం ఇస్తే మార్కెట్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మీకు మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. సో వెయిట్ చేయొద్దు, ఓకేనా. 3వది ఏంటంటే నో డైవర్సిఫికేషన్. అంటే మనకి ఆర్థిక సూత్రం ఏమిటంటే విష్ణు గారు, ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ బాస్కెట్. ఎందుకంటే ఒక సంవత్సరం ఈక్విటీస్ పెరుగుతాయి, ఒక సంవత్సరం గోల్డ్ పెరుగుతుంది, డెట్ అంటే బాండ్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, కానీ బాండ్స్లో తక్కువ వస్తుంది. కొన్నిసార్లు రియల్ ఎస్టేట్, ఇన్విట్స్, రీట్స్. సో డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కాకుండా గ్లోబల్ మార్కెట్స్ కూడా. ఇప్పుడు మనం లాస్ట్ 2 years చూసాము, మన ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పెరగలేదు, కానీ గ్లోబల్ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసాయి. గోల్డ్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది, సిల్వర్ బాగా పెరిగింది. సో మనం ఏం చెప్తామంటే మిస్టేక్ 3 ఏంటంటే నో డైవర్సిఫికేషన్. అంటే అన్ని ఒకే చోట పెట్టడం, అది మిస్టేక్. పోర్ట్ఫోలియో ఎప్పుడు వైవిధ్యం ఉండాలి. తర్వాత 4వ మిస్టేక్ ఏమంటే ఇగ్నోరింగ్ ఇన్ఫ్లేషన్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈరోజు మీకు 50,000 అవసరం అయితే 10 years తర్వాత మీకు 1,00,000 రూపాయలు, 1,20,000 అవసరం ఉంటుంది. ఎందుకని? మీ డబ్బుని ఇన్ఫ్లేషన్ తినేస్తుంది, ద్రవ్యోల్బణం తినేస్తుంది, ధరల పెరుగుదల. మోడరేట్ ఇన్ఫ్లేషన్, ఒక 4 to 5, 6% ఇన్ఫ్లేషన్ మంచిదే, వ్యాపారస్తులకి గ్రోత్, ఎకానమీ గ్రోత్కి మంచిదే. సో దీనికి మనం కేవలం సేవింగ్స్లోనే పెట్టుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ దాటి పెద్దగా రిటర్న్ జనరేట్ చేసుకోలేదు. సో ఇన్వెస్ట్మెంట్ వైపు. సో ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ మీరు ఇగ్నోర్ చేయకూడదు. తర్వాత ఇన్వెస్టింగ్ విత్ ఎమోషన్స్, మిస్టేక్ 5. ఎమోషన్స్ మెయిన్ ఏంటంటే మార్కెట్స్లో ఫియర్ అండ్ గ్రీడ్. ఫియర్ అంటే భయం, గ్రీడ్ అంటే దురాశ. ఇవి స్టాక్ మార్కెట్లో చాలా
ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే పీపుల్ ఏం చేస్తారంటే పెరుగుతున్నప్పుడే ఇంకా పెరుగుతుంది అనుకుని ఇంకా పెరుగుతుంది. గ్రీడ్తో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతారు. పడుతున్నప్పుడు ఎంత పడుతుందో అని ఫియర్తో అమ్మేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అదే మామూలు ఇక్కడ ఇన్వెస్టర్స్ యొక్క ఆలోచన రివర్సల్ గా ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటామంటే గోల్స్ పెట్టుకుంటే ఈ ఫియర్ ఈ పడేటప్పుడు మీరు బాధపడకూడదు. ఇప్పుడు గోల్స్ పెట్టుకొని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు రిటైర్మెంట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంది, 20 ఏళ్ళు ఉంది. షార్ట్ పీరియడ్లో మనకి డౌన్ అయినప్పుడు భయపడకూడదు. మీకు యాక్చువల్గా ఎవరైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారో డౌన్ అయినప్పుడు యూ విల్ గెట్ మోర్ స్టాక్స్, మోర్ యూనిట్స్. ఇది మీకు అడ్వాంటేజ్. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఎవరైతే ఇండియన్ మార్కెట్లో ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ద్వారా ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇది. డిస్కౌంట్లో మీకు అన్నీ దొరికాయి, పెరిగినప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది. సో మనం ఏం చెబుతున్నాం అంటే ఫియర్ అండ్ గ్రీడ్ ఏంటంటే బాగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నో ఎమర్జెన్సీ ఫండ్. మనం చెప్పాం కదా ఇందాకే, ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఒక 6 నెలలు ఉంటే మంచిది. ఎందుకు ఉండాలంటే విష్ణు గారు, మనం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇండియన్ మార్కెట్స్లో. సపోజ్ మనకి సడన్గా ఉద్యోగం పోయిందనుకోండి, మన లాస్ట్ 2 years లాగా కండిషన్ ఉందనుకోండి, డౌన్లో ఉందనుకోండి మన ఫండ్, మనకు తీయాలంటే మనసు ఒప్పదు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఒక 6 months జాబ్ పోయినా ఏదైనా బిజినెస్లో కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ డబ్బుల్ని మీరు వాడుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం కూడా ఇన్వెస్ట్మెంట్స్లో ఒక ప్రాసెస్. తర్వాత ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవటం అదొక మిస్టేక్. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, కార్పస్ బిల్డ్ అయింది, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఈ కార్పస్ మీకు ఎరోడ్ అయిపోతుంది. సో మీ యొక్క వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో ఉండాలి. అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో మీ యొక్క కార్పస్ని, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇది కాకుండా ఇంకేమిటంటే చేజింగ్ హాట్ టిప్స్ అండ్ ట్రెండ్స్. చేసే మిస్టేక్ ఏమిటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ టిప్స్ ఫాలో అయ్యి మీరు ట్రేడింగ్ చేయటం కానీ, లేదంటే టిప్స్ ఫాలో అయ్యి పెన్నీ స్టాక్స్ కొనుక్కోవటం కానీ, మీకు పెన్నీ స్టాక్స్ కూడా ఒక్కోసారి పెరుగుతాయి. పెరిగినాయి కదా అని అందులో చిక్కుకున్నారు అనుకోండి, మళ్ళీ మీరు అమ్మకానికి పెట్టినప్పుడు కొనేవాడు ఉంటాడు. చిన్న చిన్న టిప్స్ విని ఫాలో అవ్వద్దు మీరు. అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ స్టాక్స్ అనుకోండి, మీ ఓన్ రీసెర్చ్ ఉండాలి. అయితే మనం చెప్పేది ఏమిటంటే ఓన్ రీసెర్చ్ అంత ఈజీ కాదు. 5,000 స్టాక్స్లో ఏ స్టాక్స్ పట్టుకోవాలనేది అంత ఈజీ కాదు. సో మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి గంపగుత్తగా స్టాక్స్, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు, మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, లేదు ఇండెక్స్ని బ్రాడర్గా బెంచ్ మార్క్ కింద తీసుకున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ఇలా తీసుకుంటే కామన్ మ్యాన్ నష్టపోవడానికి అవకాశాలు తక్కువ. తర్వాత ఏంటి, ఇన్వెస్టింగ్ వితౌట్ రివ్యూయింగ్ యువర్ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక 2-3 ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ అయితే 2-3 yearsకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనకి ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ మిస్టేక్స్ జనరల్గా అవాయిడ్ చేస్తే వాళ్ళకి దీర్ఘకాలంలో వెల్త్ జనరేట్ అవుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే ఫైనల్గా ఏం చెప్తున్నామంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే గ్రీడ్ అండ్ ఫియర్ వల్ల, తర్వాత టైమింగ్ చేయటం. గ్రీడ్ అండ్ ఫియర్ వల్ల ఎమోషన్స్తో మీరు పెరిగేటప్పుడే ఇన్వెస్ట్ చేయటం, తగ్గేటప్పుడు బయటకు రావటం. తర్వాత సింగిల్ స్టాక్ అవాయిడ్ చేయండి, సింగిల్ సెక్టార్ అవాయిడ్ చేయండి. అంటే సింగిల్ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఏ వాల్యూలో మీరు ఎంటర్ అవుతున్నారు, ఏ వాల్యూలో అమ్ముతున్నారు అని దాన్ని బట్టి లాభాలు ఆధారపడి అంత ఈజీ కాదు. సో సింగిల్ స్టాక్స్ అవాయిడ్ చేయండి. సింగిల్ సెక్టార్ కూడా ఎప్పుడు కూడా క్యాపిటల్ మార్కెట్స్లో రిటర్న్స్ సైక్లికల్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఐటీ ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో క్యాపిటల్ గూడ్స్ ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్రా ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి. సో అందుకని మీరు డైవర్సిఫైడ్గా ఉండాలి.
సింగిల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసుకోవద్దు. ఇవి అవాయిడ్ చేయండి మీరు. ఓకేనా విష్ణు గారు? సో మనం ఓవరాల్గా చెప్పేది ఏంటంటే గోల్స్ని బట్టి దీర్ఘకాలం ఉండాలి. ఒక ఒక ఆర్ఐఏ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదు కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది వాళ్ళకి అనుకుంటే మీరు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. కానీ గుడ్డిగా టిప్స్ విని ఫాలో అవ్వకుండా మీరు రీసెర్చ్ చేసుకుని జాగ్రత్తగా కొన్ని అవాయిడ్ చేస్తూ కొన్ని మిస్టేక్స్ ముందుకెళ్ళాలి. రైట్ సార్. అప్పుడు మీకు వెల్త్ జనరేట్ అయ్యే అవకాశం మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్లో కానీ బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ డైవర్సిఫికేషన్ చేసుకుంటే దీర్ఘకాలంలో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. ఎటువంటి తప్పులు చేయడం వల్ల మన వెల్త్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది, అటువంటి తప్పుల్ని మనం ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే ఒక సంపద సృష్టి చేసుకోగలం అన్న దాని గురించి చాలా చక్కగా మీ స్టైల్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.